Taste the Daily. ఎవరెవరో మెసేజ్ చేస్తారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ లైక్ నేను యాక్చువల్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్ ప్లే చేసిన కదా సినిమాలో. సో చాలా మంది రిలేట్ అవుతారు. నాలాంటి ఎంత మందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? లైక్ ఇట్లా ఎంటర్ అయిన తర్వాత లైక్ అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము లైక్ నీ సైడ్ బట్ ఇట్లా సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ సెట్ చూసి ఇట్స్ లైక్ ఏదో ఒక డ్రీమ్లా ఉన్నట్టు. అండ్ అప్పుడు ఏం రియలైజ్ అయినా అంటే ఆల్మోస్ట్ అది సెట్ లో చేశారంట లైక్ బుజ్జి గానీ అవును నా సీన్స్ అన్ని రియల్ సెట్స్, గ్రీన్ స్క్రీన్ ఏం లేదు. అసలు ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకొని కూడా లేదు. అసలు ఎట్లా ఇమాజిన్ చేసిండు అనే ఒక ఆల్ ఉండే. అసలు ఇట్లా ఆస్ట్రాక్ ఆ సెట్ మీద అసలు. వాట్ అబౌట్ ప్రభాస్ గారు ఇంటూ 25 days ట్రావెల్ చేశారన్నారు కదా, ఎనీథింగ్ మూమెంట్స్ షేరింగ్ థింగ్స్ మాట్లాడడం కానీ వాట్ అంటే నేనైతే అసలు ఎవ్రీ మూమెంట్ అసలు బేసికల్లీ ప్రభాస్ అన్న సెట్ మీద ఉండంటే అసలు నేను ఇది కూడా ఓడిపోను. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు స్టోరీ ఇది తెలియలేదు అని అన్నావు కాబట్టి నేను పార్ట్ 2 పార్ట్ 3 గురించి ఐడియా లేదు. మేబీ నేను లాస్ట్ నేను లేస్తా కదా, మేబీ ఉంటుందేమో లీడ్ సెకండ్ పార్ట్, ఉంటుందేమో సెకండ్ పార్ట్ లో కూడా. అంటే ఈ చేజింగ్స్ ఎలా చేశారు అంటే లైక్ ఇప్పుడు నిన్ను బౌంటీగా పెట్టి అవునవును అంటే పూర్తి డిస్క్రిప్షన్ వద్దు, అట్లా హౌ ఇట్ హ్యాపెన్స్ అంటే ఎలా అదంతా అంటే జస్ట్ అంటే జస్ట్ హావ్ టు రన్ అండ్ జస్ట్ షూట్ ఇట్ అంతే చేసి. కల్కి ఏమో వర్క్షాప్ చేయడం జరిగిందా మీరు? డైరెక్ట్ సెట్ మీదకి వెళ్ళిపోయినా దెన్ పర్ఫామ్ చేసేమన్నారు. దెన్ ఫస్ట్ డే కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ కానీ. హౌస్ ద స్టంట్స్ అండ్ అలా స్టంట్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేసిన. అసలు నాకు ఇంకా పెట్టండి అన్నట్టుంటే. ప్రభాస్ గారు అనగానే ఒక యాక్షన్ మోడ్, ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. బయట కూడా ఎక్కువ అదే మాట్లాడతారు. ఆ కట్అవుట్కి మీరు దాంతో పాటు ఈ చేజింగ్ సీన్స్ అవన్నీ చేశారు కాబట్టి నా సీన్స్ అన్ని ఫుల్ ఫన్ సీన్స్, చాలా క్యూట్ ఉంటాయి చూస్తే మీరు ఫిలిం. నా అండ్ ప్రభాస్ చాలా చేజ్ చేసిన, చాలా స్టన్స్ చేసిన, చాలా ఇట్లా ఉరకడం అవంతా జంప్స్ అవన్నీ చాలా ఉండే. అవి మేబీ కొంచెం ట్రిమ్ అయి ఉంటాయి. సో హాయ్ హర్షిత్ రెడ్డి. హలో హాయ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ బస్టర్ కొట్టారు టీమ్ అంతా. హౌ ఇస్ ద రెస్పాన్స్? ఎలా అనిపిస్తుంది? క్రేజీ, లైక్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ నాకైతే. అంటే ఇంత ఎంగేజ్మెంట్ ఎప్పుడు చూడలే పబ్లిక్ నుండి నా ప్రాజెక్ట్స్కి. ఎవరెవరో మెసేజ్ చేస్తారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ లైక్. నేను యాక్చువల్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్ ప్లే చేసిన కదా సినిమాలో. సో చాలా మంది రిలేట్ అవుతారు. సూపర్ హ్యాపీ. మొత్తానికి బుజ్జి సరిపోయిందా కూర్చోడానికి మీకు? సరిపోతుంది అది, కానీ అంత కంఫర్టబుల్ ఉండదు. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ టీజర్ చూసినప్పుడే నేను కాల్ చేశాను కదా, ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ, చాలా సూపర్ రోల్ అనిపించింది అని. మూవీ చూసిన తర్వాత కూడా చాలా కీ రోల్ వచ్చింది. అంటే డిడ్ యూ ఎక్స్పెక్ట్ ఫస్ట్ టైం టీమ్ నుంచి పిలిచినప్పుడు కానీ ఏముండబోతుంది ఏంటి? వాట్ ఈస్ యువర్ థాట్స్ ఆన్ దట్ టైం? అంటే బేసిక్గా కాల్ వచ్చినప్పుడు లైక్ డూ యూ వాంట్ అంటే బేసిక్గా నాకు నాది మెయిల్ అని ఒక సినిమా చేసిన కదా, ఇట్స్ అండర్ ద సేమ్ ప్రొడక్షన్. స్వప్నక అండ్ ప్రియాంక ప్రొడ్యూస్ చేసి. సో ఆ ఫిలిం చూసి అది నచ్చి అశ్విని దత్ గారు ఇంటికి పిలిచారు అనమాట. సో అప్పుడు స్వప్నక చెప్పింది ఇట్లా ప్రాజెక్ట్కి వెళ్ళా ఒకటి ఉంటుందిరా, ప్రభాస్ చుట్టూ ఒకటి తిరుగుతుంటాడు, ఒకడు ఉంటాడు ఫ్యాన్ బాయ్ లాగా తిరుగుతుంటాడు, అది చూద్దాము, అది మేబీ సెట్ అవుతుందేమో నీకు, ఒకసారి నాగితో మాట్లాడతా అన్నట్టు అన్నారు. దెన్ ఆఫ్టర్ 1 year నాగి సార్ టీం నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసి దే ఆర్ లైక్, సో హర్షిత్ నాగి వాంట్స్ యూ టు బి పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? లైక్ ఇంట్రెస్టెడ్ అసలు ఫోటో మిస్ చేసుకుంటారు. అది లైక్ yeah, definitely I love to be part of this అని. then it started and అప్పుడు కాల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 months తర్వాత ఆ సెట్కి వెళ్ళిన, లుక్ టెస్ట్ అయింది. ఇట్స్ లైక్ తర్వాత రెస్ట్ ఈజ్ లైక్ ఏదో ఒక డ్రీమ్ ల్యాండ్ లాగా ఎంటర్ అయి ఉంటున్నాయి సెట్స్ మీదకి ఎంటర్ అయినప్పుడు. అంటే లైక్ ఇప్పుడు ఒక థింగ్ అనిపిస్తుంది, ఒక బిగ్ ప్రాజెక్ట్ అని మీకు హెయిడ్ అనిపించినప్పుడు ఆల్మోస్ట్ అది ఓకే టైంలో ఒకటి ఉంటుంది కదా. ఉండేది నాకు చాలా ఉండే. అంటే స్టార్ట్ అయ్యే వరకు నాకు తెలియదు ఇంకా నేను సినిమాలు ఉన్నానా లేదా అనేది, అది చాలా ఉండే. బట్ ఇట్స్ బీన్ లైక్
నాకు ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ 2 years అయింది ఆల్మోస్ట్. అచ్చా ఓకే. బట్ నాకు ఫస్ట్ డే సెట్ మీద ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే నాకు గుర్తుంది. లైక్ ఇట్లా ఎంటర్ అయిన తర్వాత ఇట్స్ లైక్ అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము లైక్ అండ్ నేను రియలైజ్ కాలే. అంటే బేసిక్గా నేను ప్రభాసనం కలిసి ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉండే ఫుల్. బట్ ఇట్లా సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ సెట్ చూసి ఇట్స్ లైక్ ఏదో ఒక డ్రీమ్లా ఉన్నట్టు. అండ్ అప్పుడు ఏం రియలైజ్ అయినా అంటే సో ఈ సినిమా ఫుల్ సక్సెస్ చేస్తా, దీనివల్ల నేను పెద్ద ఛాన్సెస్ వస్తాయా నాకు, అవేం లేకుండే. ఇట్స్ జస్ట్ లైక్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ ప్రాసెస్ లాగా. ఆ సెట్ మీద ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీ మూమెంట్ ఈ సెట్లో ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్. చాలా నేర్చుకున్నా, చాలా లెర్నింగ్స్ ఉండే, అన్లెర్నింగ్స్ ఉండే, చాలా ఉండే. అండ్ లైక్ ఐ వాజ్ ప్రెజెంట్ ఆ మూమెంట్లో. ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ యాక్టర్ అదొక బ్లెస్సింగ్. అంటే నువ్వు యూఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ ద మూమెంట్. సో ఐ ఫీల్ లైక్ ఆ ఫీలింగ్ అసలు ఇంకా నేను ఈ సినిమా ఏమవుతుందో నాకు తెలీదు, దీనివల్ల నేను ఏమవుతుందో నాకు తెలీదు. బట్ ప్రెసెంట్ అయితే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండే. అండ్ ఇట్ వాస్ అంటే వీనో లైక్ హర్షిత్ వచ్చేసి సిబి వీడియోస్ కానివ్వు అండ్ మెయిల్ ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంటూ వచ్చారు. వెన్ ఇట్ కమ్స్ టు కల్కి అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక రెస్పెక్టెడ్ యాక్టర్ ఉన్నారు అండ్ అలానే ఒక డైరెక్టర్ ఉంటారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్ ఉన్నారు. అండ్ మీకు తెలుసుంటే చేసేటప్పుడు కమల్ సార్ కానీ అండ్ అమితాబ్ సార్ కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు ఒక కెమెరాలో ముందు కనిపించినప్పుడు పక్కన ఒక యాక్టర్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ చేస్తున్నప్పుడు డిడ్ యూ గెట్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ ఎనీథింగ్ ఆన్ దట్ టైం? అంటే ఫస్ట్ డే సెట్ మీద ఎంటర్ అయినప్పుడు కొంచెం నర్వస్నెస్ ఉండే. బట్ ఒక 10% నర్వస్నెస్ ఉంటే ఒక 90% ఎక్సైట్మెంట్ ఉండే. అండ్ కెమెరాతోనే కొంచెం నేను ఆబ్వియస్ నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల ఆ కెమెరా షైనెస్ అనేది పోయింది. ఇట్స్ లైక్ మనకి ఆపర్చునిటీ వచ్చింది, మనం ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాం అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండే అనమాట. సో ఐ వాజ్ లైక్ ఒక 10% ఆ నర్వస్ ఎనర్జీ ఉండేమో. అది యాక్చువల్లీ నా క్యారెక్టర్కి యాడ్ అయింది. అట్లే ఉండాలి కదా, నేను కొంచెం భయపడుకుంటా. బట్ యా దట్ హెల్ప్. బట్ మోర్ దెన్ నర్వస్నెస్ నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండే. సో అండ్ ప్రభాస్ అన్నతోని ఇట్లా లైక్ భయం ఏం లేకుండా ఎప్పుడు పని చేయాలని ఆ ఎక్సైట్మెంట్ ఉండే, కానీ భయం ఏం లేకుండా సెట్ మీద. ఈ ఇంటర్వ్యూ అంటే కొంచెం భయం ఓకే, భయం మరో ప్రపంచం వస్తుంది, భయపడదు. సో అంటే ఒక చిన్న క్రేజీ డౌట్, అంటే ఆల్మోస్ట్ అది సెట్ లో చేశారంటే లైక్ బుజ్జి కానీ నా సీన్స్ అన్ని రియల్ స్క్రీన్ ఏం లేవు, ఎందుకంటే తెలిసిపోతుంది స్క్రీన్. లైక్ హ్యాండ్ కఫ్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా ప్రిపేర్ చేశారు, రెడీ చేశారా? అంటే లైక్ బేసికలీ ఆ హ్యాండ్ కఫ్స్ లోనే ఉంటది అంటే అది అంటే నేను తీసేసుకోవచ్చు. బట్ ఆ హ్యాండ్ కఫ్స్ ఇట్లా హ్యాండ్ కఫ్స్ లోనే ఉండే మోస్ట్ ఆఫ్ ది. నేను సినిమా అంతా హ్యాండ్ కఫ్స్ లోనే ఉంటాను, లాస్ట్ కి ఎప్పుడో ఇట్లా రిలీజ్ చేస్తాను. ఈ స్కైఫై మూమెంట్స్ ఇవన్నీ మన తెలుగులో చూడ, ఈవెన్ దో నేను చూస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్తో ఎవరితో వెళ్ళినప్పుడు ఏంటి మన తెలుగు ఫిలిమేనా కొంచెం తీస్తారా అని ఎక్సైట్మెంట్ వచ్చింది. డిడ్ యూ ఫీల్ ఆ టైంలో ఆ సెట్స్ కానీ ఇవన్నీ చూసేటప్పుడు ఏమైనా క్రేజీగా అనిపించిన థింగ్స్ ఏంటిది ఇలా ఉంది ఏంటి, ఇలా తయారు చేశారు ఏంటి? అదే చెప్తున్నా, అసలు ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకొని కూడా లేదు. అసలు ఎట్లా ఇమాజిన్ చేసిండు అనే ఒక ఆల్ ఉండే. నేను అసలు ఇట్లా ఆస్ట్రాక్ ఆ సెట్ మీద అసలు అంటే నేను చాలా ఎంజాయ్ చేసిన భయ్ అదైతే. ఆ సెట్ అయితే నా సెట్ నాకు చాలా ఇష్టం. కాశీ సెట్ అయితే సూపర్ చాలా కూల్ ఉంటుంది. ఎక్కడ ఇదంతా జరిగింది? శంకర్పల్లిలో సెట్ వేసారు. నాది మోస్ట్ ఆఫ్ నేను 20-25 days చేసిన అంతా అక్కడే. బట్ ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్. లైక్ నిజంగానే ఫ్యూచర్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిండే ఆ సెట్ చూసి. అండ్ ఓకే, ఐ విష్ అందరికి ఏమో ఛాన్స్ ఇస్తారేమో ఆ సెట్ చూడడానికి. ఇట్స్ లైక్ క్రేజీ చూసారు. సో ఓవరాల్ అంతా సెట్ మొత్తం చూసి ఎగ్జైట్ అయ్యాం. సో బేసిక్గా దీనికి చేసిన తుంబాడ అని ఒక ఫిల్మ్ చేసిండు ప్రొడక్షన్ డిజైన్. చూసారు తుంబాడ? హీస్ ద సేమ్ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ అని. ఓకే, అందుకే అంత రగ్ లుక్ అదంతా చూసుకుంటే మ్యాడ్ అసలు. నైస్. వాట్ అబౌట్ ప్రభాస్ గారు? ఇంటూ 25 days ట్రావెల్ చేశారన్నారు కదా, ఎనీథింగ్ మూమెంట్స్, షేరింగ్ థింగ్స్, మాట్లాడడం కానీ వాట్? అంటే నేనైతే అసలు ఎవ్రీ మూమెంట్ అసలు బేసికల్లీ ప్రభాస్ అన్న సెట్ మీద ఉండంటే అసలు నేను నా కళ్ళు తిప్పబోతుండే.
ఆయననే అంటే అసలు ఆయన ఏం ఫీల్ అవుతుందో తెలియదు కానీ అసలు ఆయననే చూస్తుండే, ఆయన చాలా అబ్జర్వ్ చేస్తుండే ఆయనని. అండ్ ఐ ఫీల్ లైక్ చాలా లక్షల కోట్ల మంది ఈ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటారు ఆయనతో కలవడం, మాట్లాడడం. అది నాకు వచ్చింది. అండ్ ఆ రేర్ ఆపర్చునిటీ అది, ఆయనతో టైం స్పెండ్ చేసేది. అండ్ నేను ఒక్క మూమెంట్ కూడా మిస్ చేయదలుచుకోలే. ఆయన సెట్ మీద ఉన్నంటే ఐ యూస్ టు బి ఆయన చుట్టుపక్కలనే తిరుగుతుండే. అంటే సీన్ ముందు యూస్ టు డిస్కస్ అండ్ మాట్లాడి చేసేస్తుండే. బట్ ఎక్కువ ఇంటరాక్షన్ అయితే పర్సనల్ లెవెల్లో ఎక్కువ ఇంటరాక్షన్ ఏం కాలేదు. బట్ ఇట్స్ లైక్ ఎ డార్లింగ్. అంటే లైక్ యాజ్ అన్ యాక్టర్ నీకు కూడా కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది కదా, వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ హీ ఈజ్ లైక్. అంటే స్పాంటేనియస్ సెట్లోకి ముందు ప్రిపేర్ అవుతుంటారా, లేదంటే కూర్చుంటారా, అట్లా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అండి? ప్రిపరేషన్ ఈజ్ లైక్ ఏ న్యాచురల్. అంటే బేసిక్గా నాగి సార్ వస్తాడు, సీన్ చెప్పేస్తాడు, దెన్ విల్ డూ ఇట్ 2-3 takes or 1 take డన్. ఓకే, అట్లే ఉంటుంది. సో పెద్దగా అంటే ఎఫర్ట్లెస్ ఉంటుంది బేసిక్గా. నాకు కూడా అసలు యాక్చువల్లీ చాలా మజా వచ్చింది అన్నతో పనిచేస్తున్నప్పుడు. ఇప్పుడు మనకి నాగి సార్ చూస్తే ఆల్మోస్ట్ బయట నేను ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఏం చూసినప్పుడు ఇది కూల్గా, కోపం కూడా ఏం కనిపించట్లేదు. కోపం కూడా ఏం కనిపించలేదు. ఇట్లా ఎంత కూల్గా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. ఒక వీడియో వచ్చింది కల్కి రిలీజ్ అయ్యే ముందు, ఇంచు కూడా ఎక్స్ప్రెషన్ మారకుండా కోపంతో ఎట్లా మాట్లాడుతున్నారు అసలు. అంటే ఆన్ ది సెట్స్ లో ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కానీ ఏదైనా ఒక మూమెంట్, హీట్ ఆఫ్ ద మూమెంట్ కానీ ఎప్పుడు మీకు కనిపించలేదు? అసలు చూడలేదు. నాగి సార్ నెవర్ లాస్ట్. అసలు ఒక్కసారి కూడా ఆయన సీరియస్గా చూడలేదు నేను. వెరీ చిల్. నాకు కూడా డైలాగ్స్ అన్నీ ఆ రోజు సెట్ మీదకి వెళ్ళిన తర్వాత వస్తుండే. దెన్ నాగి సార్ అండ్ నేను ఇద్దరం డిస్కస్ చేస్తుండే. ఒకవేళ ఏమైనా డైలాగ్ నీకు ఎట్లా చెప్తావు అని హీ యూస్ టు ఆస్క్. సో వెరీ కొలాబరేటివ్ ఉండే. నాగి సార్ సూపర్ చిల్. అసలు షిట్ సార్ వచ్చారు, డైరెక్టర్ సార్ అన్న భయం ఏమి ఉండదు. విల్ మేక్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అమితాబ్ గారు కానీ కమల్ గారిని కానీ కలిసే ఆపర్చునిటీ రాలేదు. అంటే ఫస్ట్ టైం సెట్ మీదకి నా లుక్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆర్ఎఫ్సిలో అమితాబ్ సార్ వాస్ షూటింగ్. ఓకే. బట్ ఆయన షూట్ అవుతుంది అండ్ బట్ ఐ కుడెంట్ గో, అక్కడ కలిసే ఆపర్చునిటీ రాలేదు. బట్ ఆయన ఉన్న సెట్లో ఉన్న ఆయన పక్కనే ఉండు అనే ఒక థాట్ కూడా చాలా బాగుండే. బట్ ఓన్లీ ప్రభాస్ అన్నతో షూట్ చేసిన, మిగతా స్టార్ కాస్ట్లో ఎవరితో షూట్ చేయలేదు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలుసు క్యామియోస్ ఎవరెవరు ఉన్నారు అందరూ. మీరు చూసారు కదా సినిమా క్యామియోస్ ఎక్స్పీరియన్సెస్ కానీ అదర్ దెన్ యువర్ పార్ట్ బాగా నచ్చింది ఫిలింలో ఏంటి? నాకు అందరూ నచ్చినాయి యాక్చువల్లీ. ఎక్కువ ఫుల్ ఎంజాయ్ చేసిన అయితే రాజమౌళి సార్ది. అంటే మీకు ముందు తెలుసా లైక్ సినిమా తెలీదు. దుల్కర్ అండ్ విజయ్ది కూడా లాస్ట్ ప్రభాస్ రివల్యూషన్ మీద అప్పుడే తెలుసు. అంటే ఇప్పుడు ఏడీస్ కానీ ఎవరితో మాట్లాడినప్పుడు కూడా అంటే బేసిక్ గా చెప్పరు వాళ్ళు కూడా. నేను బేసిక్ గా నాకు అసలు స్టోరీ కూడా తెలియదు. నాకు సినిమా స్టోరీ కూడా తెలియదు. నేను సెట్ మీదకి వెళ్ళిన తర్వాత నేనే అందరు డైరెక్షన్ వీళ్ళని ఏదో ఇట్లా కొంచెం అడిగి నా సీన్ ముందు ఇట్లా అవుతుందా అట్లా అవుతుందా అని నేనే ఏదో ఒక డాట్స్ కనెక్ట్ చేసుకొని ఏదో ఒక స్టోరీ అల్లుకుంటుండే. బట్ ఎప్పుడు నాకు సినిమా విషయం నాకు కూడా ఒరిజినల్ స్టోరీ తెలియదు. బట్ నేను ఆర్జీవి గారితో పర్ఫార్మ్ చేసిన కేమియోలో. ఆర్జీవి గారి సీన్ లో అంటే తీసుకెళ్తారు ఆయనది అప్పుడు ఆయన క్రేజీ అసలు. ఆయన ఆ డైలాగ్ కూడా అప్పటికప్పుడు ఆయన ఇంప్రూవ్ చేసి రాసిన డైలాగ్ 99% అది ఆయనే అనిపించింది ఎక్కడ దగ్గర. నైస్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు స్టోరీ ఇది తెలియలేదు అని అన్నావు కాబట్టి నేను పార్ట్ 2 పార్ట్ 3 గురించి ఐడియా లేదు. మేబీ నేను లాస్ట్ లో నేను లేస్తా కదా, మేబీ ఉంటుందేమో లీడ్ సెకండ్ పార్ట్ కి, ఉంటుందేమో సెకండ్ పార్ట్ లో కూడా హోప్ఫుల్లీ. సో ఈ రిఫరెన్సెస్ మహాభారతం రిఫరెన్సెస్ మొత్తం తీసుకున్నారు కదా.
అంటే హౌ యూ ఎంజాయ్డ్ దాని గురించి ఏం చెప్తారు? అంటే ముందు నీకేం తెలిసిందా ఇలా ఒక మైథాలజీ జస్ట్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, నాట్ అబౌట్ మూవీ, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్? ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఈవెన్ దో కొన్నిసార్లు వాట్ ఈస్ ప్రభాస్, లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి ప్రభాస్ ఏంటి బ్యాక్ గెస్ట్ చేస్తున్నారు థియేటర్స్ లో. డూ యూ ఎక్స్పెక్ట్ అంటే నువ్వు థియేటర్ లో చూసినప్పుడు ఆయన ఏమై ఉంటారు? నేను బేసిక్గా ఆడియన్స్ ఎట్లా ఎంజాయ్ చేశారో నేను కూడా అంతే చేశాను సినిమా అయితే, ఎక్సెప్ట్ నా సీన్స్ వరకు నాకు తెలుసు కాబట్టి ఇది అని నేను ఏదో ఫిగర్ అవుట్ చేసిన, బట్ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఏం తెలీదు. అండ్ నాకు ఎక్కువ మహాభారతం అది కూడా అర్థం కాదు, బట్ ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది చూసిన తర్వాత. అండ్ అసలు ఆ క్లైమాక్స్ లాస్ట్ 20-30 minutes అసలు ఆ హై నేను ఎక్స్పీరియన్స్ చేసి చాలా రోజులు అయింది. లైక్ ఒక ఇట్స్ లైక్ ఇట్లా బ్లడ్ లకి ఎక్కింది భయ హైఫ్ అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ మాకు 0% బయట నుంచి చూస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ హై ఉంటుంది, కానీ ఇప్పుడు నువ్వు అక్కడే యాక్ట్ చేసి ఆ సెట్ చూసి ఎవ్రీథింగ్ 2-3 takes చేసినప్పుడు కానీ మళ్ళీ థియేటర్ లోకి వచ్చినప్పుడు డిడ్ యూ ఫీల్ సేమ్ హై? అంటే లైక్ అదర్ సో బేసిక్గా రిలీజ్ కి ముందు వరకు నాకు కూడా అంటే బేసిక్ బయట ఉన్న అంత ఎక్సైట్మెంట్ అయితే నా ఫిల్మ్ వస్తుంది అన్న ఎక్సైట్మెంట్ ఫుల్ ఉండే, బట్ నాకు తెలుసు కదా వాట్ ఈస్ దిస్ వరల్డ్, వరల్డ్ ఎట్లుంటది అన్న అదైతే తెలుసు కాబట్టి అది లేదు. అసలు సినిమా ఎట్లుండబోతుంది అనే థాట్ ఉంది కాబట్టి, బట్ ఈ వరల్డ్ లోనే ఉన్నా కాబట్టి మేబీ నాకు అంత అంటే కొత్త ఏం అనిపించలేదు, నాకు తెలుసు కాబట్టి నా వరల్డే కాబట్టి. బట్ ఓవరాల్ గా ఫిలిం చూసినప్పుడు అయితే ఇట్స్ లైక్ అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్రేజీ ఉంటుందని. ఇప్పుడు శంబాలా కూడా సేమ్ ఇదే ప్లేస్ ఇక్కడే క్రియేట్ చేశారా? ఎక్కడ శంబాలా, కాశీ, శంబాలా ఎవ్రీథింగ్ అన్ని అక్కడే శంకర్పల్లి సెట్. ఓకే ఓకే. సో కాంప్లెక్స్ మొత్తం విజువల్ అంటావు? కాంప్లెక్స్ మొత్తం తెలియదు నాకు. కాంప్లెక్స్ అయితే మొత్తం షూట్ అయితే RFCలో అయింది. శంబాలాలో కూడా షూట్ చేసినాం మేము. నేను అప్పుడే నేను తీసుకొస్తాను కదా భైరవాన్ని. చెప్పొద్దు అనుకో. శంబాలాలో ఇంకా కాశీలో షూట్ చేసాను నేను అంతే. ఓకే. దీపికా గారిని కలిసారు అట్లీస్ట్? ఎవరిని కలవలేదు. మేబీ ఇప్పుడేమన్నా ఉంటుందేమో చూద్దాం. సో మెయిల్ యువర్ ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఈ ప్రొడక్షన్ హౌస్ తో స్టార్ట్ చేయడం, మెయిల్కి ఎలా సెలెక్ట్ అయ్యింది అసలు? సో మెయిల్ అంతకుముందు నేను యూట్యూబ్లో చేస్తుండే వీడియోస్. సో దాని తర్వాత లాక్డౌన్ వచ్చిందనమాట. సో లాక్డౌన్లో ఆన్లైన్ ఆడిషన్స్ అయింది మెయిల్ ఫిల్మ్కి. అప్పుడు ఆ టీం వాళ్ళే నాకు మెసేజ్ చేసారు. దే సా సమ్ ఆఫ్ మై యూట్యూబ్ వీడియోస్. వాళ్ళు మెసేజ్ చేసి ఇట్లా ఇంట్రెస్ట్ ఉందా, ఇట్లా ఆడిషన్ పంపండి అని అంటే ఐ వాజ్ లైక్ ఓకే. ఆడిషన్ పంపిన వాళ్ళు తెలంగాణ స్లాంగ్లో పంపంటే నేను రాయలసీమ స్లాంగ్లో పంపాను. అంటే నేను అప్పుడే ఏదో అరవింద్ సామెత సంథింగ్ ఫిలిం చూసిన, రూటెడ్ స్లాంగ్ ఉండాలంటే ఏదో అయితాంది పోతాంది అన్నట్టు ఏదో సమ్ మాట్లాడి పంపితే దేవర్ లైక్ ఓకే నచ్చింది, దాన్ని కమ్ టు ఆఫీస్ అని. స్టోరీ అయినా ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఏమంటే ఓకే అయిపోయింది. దెన్ వైజయంతి ప్రొడక్షన్ అనగానే అసలు ఇది యాక్చువల్లీ దీని గురించి చాలా మాట్లాడినప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ మీరు కల్కిలో ఉన్నదానికన్నా షాక్ నేను మెయిల్ వచ్చినప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు. లైక్ షాక్ ఇన్ ద సెన్స్ గుడ్ అని అనిపించింది. ఎందుకంటే వి నో యూ అబౌట్ లాంగ్ బ్యాక్ నుంచి సిబి వీడియోస్ నుంచి తెలుసు, బట్ మెయిల్ అనేది ఒక గుడ్ ప్లాట్ఫామ్, మీకు ఒక టర్న్ పాయింట్. అవునవును, డెఫినెట్లీ నాట్ అబౌట్ కల్కి అనేది బిగ్గెస్ట్ అనుకుంటే ఒక నార్మల్ ప్లాట్ఫామ్ నుంచి ఒక సినిమాకి టర్న్ చేసిన పాయింట్. అవునవును. యాక్చువల్లీ బేసిక్గా సోషల్ మీడియా నుంచి ఆ ట్రాన్సిషన్ సినిమాకి కొంచెం కష్టమే, బట్ నాకు రైట్ టైంలో ఆపర్చునిటీ రావడం, అండ్ దెన్ ఆ ఫిలిం వల్లనే నాకు కల్కి కూడా రావడం. సో ఇట్స్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం కూడా మెయిల్. నా ఫేవరెట్ వర్క్ ఇప్పటిదాకా చేసిన వాళ్ళు. షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేసి పెట్టినందుకు. అండ్ దెన్ ఆబ్వియస్లీ లైక్ స్వప్నక్క వాళ్ళు కూడా ఆఫ్టర్ దాట్ ఫిలిం ఇంత పెద్ద ఫిలింలో ఆపర్చునిటీ ఇవ్వడం. సో హర్షిత్ బ్రో, ఇప్పుడు లైక్ నాగి గారు డైరెక్టర్ ఓకే, అదర్ దెన్ స్వప్న గారు కానీ వీళ్ళు కానీ ఏంటి వాళ్ళ కీ రోల్ ఎలా ప్లే చేశారంటే ఆన్ సెట్? దే యూస్ టు బి ఆన్ సెట్ ఎవ్రీ డే అండ్ వాళ్ళే ఎక్కువ కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు వాళ్ళైతే. అండ్ దే ట్రీట్ మీ లైక్ ఫ్యామిలీ. లైక్ ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పటి నుంచి ఫస్ట్ నాకు మెయిల్ ఆపర్చునిటీ తర్వాత కూడా సో ఐ ఫీల్ లైక్ దే రికగ్నైజ్ టాలెంట్ ఎక్కడైనా. అండ్ దే చాలామందిని ఇప్పుడు ఎవడేలా విజయాన్ని తీసుకొచ్చారు. సో ఐ ఫీల్ లైక్
దే హ్యావ్ అన్ ఐ ఫర్ గుడ్ టాలెంట్ అండ్ వాళ్ళు రికగ్నైజ్ చేసి అండ్ ఇఫ్ దే ఫీల్ లైక్ ఈజ్ డిజర్వింగ్ దెన్ దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు బ్రింగ్ హిమ్ టు లైమ్ లైట్. ఐ ఫీల్ లైక్ దే ఆర్ ఆ విషయంలో ఐ ఫీల్ లైక్ చూసుకుంటే దే ఆర్ చాలా మందికి లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అండ్ స్వీట్ ఆర్ట్స్. అంటే లైక్ ఇప్పుడు మనకు ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్లో చూసుకొని చాలా మంది వచ్చారు కదా, అంటే లైక్ ఫైట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్, ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆన్ సెట్స్లో అంటే రఫ్గా ఆన్ అండ్ యావరేజ్గా ఎంతమంది కనిపించారు సెట్స్లో ఫైట్ సీన్ కానీ సీక్వెన్స్ కానీ? ఆ క్లైమాక్స్ అప్పుడు నేను లేకుండే యాక్చువల్లీ, ఓకే. బట్ ఏమో నీ వర్క్ చేసినప్పుడు అంటే కాశీలో స్టార్టింగ్లో చేస్ సీక్వెన్స్ ఉండే కదా, మమ్మల్ని చేస్ సీక్వెన్స్, ఆ సీన్స్ అప్పుడు చాలా మంది ఉండే. బేసిక్గా సెట్ మీద ఒక ఈజీగా ఒక 200-300 ఇంకెక్కువనే ఉండొచ్చు ఆ సెట్ మీద. అండ్ ఎక్కువ క్రౌడ్స్, లార్జ్ క్రౌడ్స్ అంటే స్టార్టింగ్ కాశీ ఎంటర్ అయ్యే సీన్ ఉంటుంది, ఆ సీన్ అప్పుడు కూడా చాలా మంది అండ్ వాళ్ళందరి కాస్ట్యూమ్స్ జస్ట్ బి లైక్ ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుండే సెట్ ఎవ్రీడే. అంటే ఈ చేజింగ్స్ ఎలా చేస్తారు అంటే లైక్ ఇప్పుడు నిన్ను బౌంటీగా పెట్టి అవునవునవును అంటే పూర్తి డిస్క్రిప్షన్ వద్దు, అట్లా హౌ ఇట్ హ్యాపెన్స్ అంటే ఎలా అదంతా? అంటే జస్ట్ అంటే జస్ట్ హావ్ టు రన్ అండ్ జస్ట్ షూట్ ఇట్ అంతే చేసి. బుజ్జి ఫస్ట్ చూసావు కదా? బుజ్జి బేసిక్గా నా సీన్ స్టార్ట్ అయింది, నా ఫస్ట్ షాటే బుజ్జి అండ్ భైరవ. అండ్ ఎందుకంటే మొత్తం ఇండియా మొత్తం ప్రమోట్ చేశారు. బుజ్జికి నాకు పెద్ద పడదు, బట్ భైరవాన్ని చూసుకుంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా నడుతుంది నాకు కూడా. ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి? ఫ్యామిలీ సూపర్ హ్యాపీ అసలు. లైక్ వాళ్ళకి ఇప్పటిదాకా చేసిన వరకు ఒక ఇదైతే ఇది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్ కదా. వాళ్ళకి చాలా మంది నుంచి ఫోన్స్ రావడం, మా డాడీ మమ్మీ అయితే సూపర్ హ్యాపీ. అండ్ ఫస్ట్ నేను ఫస్ట్ డే వాళ్ళతోనే చూసిన ఫిలిం, చూస్తున్నా లైక్ నా సీన్ వచ్చినప్పుడు దే లైక్ ఫుల్ హ్యాపీ లైక్ అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. నా ఈ సిబి వీడియోస్ చేసినప్పటి నుంచి కూడా అదే యాక్సెప్టెడ్ యూ లైక్? అంటే బేసిక్గా ఐ యూస్ టు బి ఏ గుడ్ స్టూడెంట్ ఓన్లీ. సో ఇట్లా సైడ్ ఇవన్నీ చేస్తున్నా కూడా ఓకేలే టైం వచ్చిన అంటే ఎగ్జామ్స్ అప్పుడు ఇది అవి రాసేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుండే కాబట్టి. అంటే హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ ఒక ఆపర్చునిటీ కోసం నువ్వు ఎప్పుడైనా అడగడానికి షై ఫీల్ అయ్యావా? ఎప్పుడైనా అడగాల్సి వచ్చిందా? అంటే ఇప్పుడు ఒకవేళ సినిమా నచ్చిందంటే, స్టోరీ నచ్చిందంటే నేనైతే డెఫినెట్లీ అడుగుతా. స్టోరీ ఇప్పుడు ఎగ్జైటింగ్ అనిపించిందంటే, ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఆప్షన్ చూస్తున్నా అంటే ఐ విల్ డూ ఇట్ అన్నట్టు నేను డెఫినెట్లీ నా వంద ప్రయత్నం అయితే చేస్తా. బట్ ఇట్స్ అప్ టు దెమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ అట్లా మంచి స్టోరీని అయితే ఎప్పుడు వదులుకోను, ఆ జోన్లోనే ఉన్నా. అంటే ఇప్పటిదాకా అయితే ఆ అవసరం రాలేదు ఇట్లా ఆపర్చునిటీ. బట్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్, అంటే ఇప్పటిదాకా అయితే రాలేదు, రావద్దని కోరుకుంటున్నా అట్లా. అంటే ఓకే, ఇప్పుడు నోవెల్ బ్యాక్గ్రౌండ్ కదా మీది, యాక్టింగ్ అంటే అక్కడ డైరెక్టర్ చెప్తున్నారు, నువ్వు చేస్తున్నావు వచ్చిన ప్రతిదీ. బట్ అదర్ దెన్ దట్ ఇప్పుడు హౌ ఈజ్ యువర్ లెర్నింగ్ ప్రాసెస్? అంటే లైక్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటావా, ఏమైనా ఫిల్మ్స్ కానీ ఎవరైనా యాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? దట్స్ ద ప్రాసెస్. బేసిక్గా ఎక్కువ జనాలని అబ్జర్వ్ చేస్తా అండ్ ఐ వాచ్ అ లాట్ ఆఫ్ ఫిలిమ్స్లో కూడా ఇప్పుడు ఒకవేళ పర్ఫార్మెన్స్ నచ్చిందంటే అది మళ్ళీ చూస్తా, ఆ సీన్ మళ్ళీ రిపీటెడ్గా చూస్తా, ట్రై చేస్తా అది చేయడానికి. సో దట్స్ మై ప్రాసెస్. అండ్ తర్వాత ఐఎమ్ లైక్ సెట్ మీదకి వెళ్ళేటప్పుడు అయితే డైరెక్టర్ విజన్ ఎట్లుంది, ఆయన చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని అట్లా పర్ఫామ్ చేయడం. అంటే జస్ట్ అంటే ఇప్పటిదాకా చేసిన రోల్స్కి అయితే యాజ్ అన్ యాక్టర్ అయితే చాలా మంచి పేరు వచ్చింది. బికాజ్ నాకు మంచి డైరెక్టర్స్ దొరికారు. ఉదయన్న ఆయన డైరెక్టర్ కంటే ఈజ్ రియలీ గుడ్ యాక్టర్. ఐ ఫీల్ లైక్ నాకు మలిక్ సార్, దెన్ తరగతి అండ్ రీసెంట్గా జానథన్ సార్, వాళ్ళ ఇన్పుట్స్ ఒక సీన్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ ఒక నా ప్రాసెస్ నాది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న పాయింట్ ఏదో ఒకటి చెప్పిన అనుకో, దెన్ ఇట్ హిట్స్ యూ కరెక్ట్. ఆ రైట్ పాయింట్లో హిట్ అయినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ డెలివరీ కానీ అదంతా ప్రాపర్ వచ్చేస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. సో ఐ ఫీల్ లైక్ నా పర్ఫార్మెన్స్
ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మై డైరెక్టర్స్. విజయ్ వర్మ is acting capability. ఓకే, వర్క్షాప్స్ కల్కి ఏమో వర్క్షాప్ చేయడం జరిగిందా మీరు? లేదు లేదు, కల్కి అసలు ఆడిషన్ కూడా కాలేదు నాకు. డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ సెట్ మీదకి వెళ్ళిపోయినా, దెన్ పర్ఫామ్ చేసేయన్నారు. దెన్ ఫస్ట్ డే కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ కానీ. నీ వరకు ఏ సీన్ ఎక్కువ సేపు చేయాల్సి వచ్చింది అంటే లైక్ నాగి గారు వన్ మోర్ టేక్ అన్నది ఏమైనా సీన్స్ ఉన్నాయి నీ వరకు? ఏవి ఎక్కువ అయితే ఏం కాలేదు. జస్ట్ ఇంకా కొన్ని షార్ట్స్ ఉంటాయి, అవి కొంచెము అంటే కెమెరా ప్రాబ్లమ్స్ అలా కొన్ని ఇట్లా ఎగిరేవి అవన్నీ చాలా. నేను స్టార్టింగ్ లో నన్ను ఇట్లా ఫుల్ ఇట్లా పైకి పుల్ చేసే షార్ట్ అయితే అసలు చాలా సార్లు చేసిన. ఇప్పుడు ఇది నాకు ఇప్పుడు మాట్లాడుతూ వచ్చింది హౌస్ ద స్టంట్స్ అండ్ అలా. స్టంట్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేసిన అసలు. నాకు ఇంకా పెట్టండి అన్నట్టుండే, బట్ నాకు చాలా ఎంజాయ్ చేసిన. నేను ఒకటి బేసిక్గా ఇందులో మొత్తం తప్పించుకోవడం ఉంటుంది కదా, ఫైటింగ్ కూడా చేసేది ఉంటే ఇంకా అది అసలు నేను బేసిక్గా నీకు మొత్తం వైర్స్ కట్టి ఇట్లా మంచిగా గాల్లోకి ఎగరేస్తారు, యూఆర్ ఫ్లయింగ్ అండ్ నాకైతే నేనైతే నెక్స్ట్ డే కంటే ఇంకా నేను ఎగ్జైట్ అవుతుండే. ఇట్లా జనరల్ టైర్డ్ అవుతారు కదా, నేనైతే ఇంకొక బాగుంది ఏదో ఆట, ఏదో బాగుంది గేమ్ లాగా మస్తు ఎంజాయ్ చేసిన. స్టన్స్ చాలా రేర్ ఆపర్చునిటీ కదా, అంటే బేసికలీ మనం ఇట్లాంటి ఫిలిమ్స్ రేర్ వస్తాయి అండ్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ అంత పెద్ద సెట్లా అంత equipment తోనే, అండ్ ఇట్స్ వెరీ సేఫ్ కూడా. అండ్ యూ నో దట్ ఇట్స్ వెరీ సేఫ్ అండ్ యూ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్. అదే బంజీ జంపింగ్ లాగా అట్లా ఉండే నాకు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ టాక్ లైక్ ఎలా అంటే సోషల్ మీడియాలో ప్రభాస్ గారు అనగానే ఒక యాక్షన్ మోడ్, ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. బయట కూడా ఎక్కువ అదే మాట్లాడతారు, ఆ కట్అవుట్కి మీరు దాంతో పాటు ఈ చేసింగ్ సీన్స్ అవన్నీ చేశారు కాబట్టి హౌ హీస్ అంటే లైక్ యాక్షన్ మోడ్లో ఉన్నప్పుడు మీరేం అబ్జర్వ్ చేశారు ఆయనలో? నా సీన్స్ అన్ని ఫుల్ ఫన్ సీన్స్, చాలా క్యూట్ ఉంటాయి చూస్తే మీరు ఫిలిం. నా అండ్ ప్రభాస్ అన్నవి. సో ఇట్స్ బేసిక్గా పెద్దగా అంటే ఎక్కువ ఇంటరాక్ట్ కాకపోతుండే, బట్ నాకైతే మజా వచ్చింది పర్ఫామ్ చేస్తుంటే. జస్ట్ అన్న ప్రభాస్ అన్నతో ఒక డైలాగ్ చెప్తున్నా అంటే ఆయన చూస్తుంటే నాకు ఆయన ఫిలిమ్స్ అన్నీ ఇట్లా ఫ్లాష్ అవుతుండే. ఒక మిర్చి, ఒక ఛత్రపతి, ఇట్లా అన్నీ ఫ్లాష్ అవుతుండే. ఆయనతో నేను పర్ఫామ్ చేస్తున్నా అంటే ఇట్స్ లైక్ వెరీ చిల్. ఎక్కువ ఇంటరాక్ట్స్ విత్ దిస్ టీమ్ ఉంటారు. సో నేను ఏమైనా అడగాలి అంటే నేను భయపడుతుండే అడగాల వద్దా. అన్న కూడా కొంచెం ఇంట్రోడ్ అంటే నేను అంతకంటే ఫుడ్ పెట్టారా? ప్రభాస్ అన్న సెట్కి ఫుడ్ కోసమే పోవచ్చు. అంటే ప్రభాస్ అన్న పర్సనల్గా అట్లేం లేకుండా, బట్ సెట్ ఫుడ్ ఇస్ ఆల్సో రియలీ గుడ్. అండ్ ఇప్పుడు కల్కిలో కూడా మొత్తం ఏదైతే సీన్స్ యాక్షన్ చేశారో, షూట్ చేశారో అవంతా ఉన్నట్టేనా అంటే ఇంకేమైనా? అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. అన్నీ ఉన్నాయి. ఏమైనా మిస్ అయ్యా? ఏం మిస్ కావాలి. మేబీ నాకు తెలిసి కొన్ని చేజెస్ మిస్ అయినాయి. అవి ఇట్లా చాలా చేజ్ చేసిన, చాలా స్టన్స్ చేసిన, చాలా ఇట్లా ఉరకడం అవంతా జంప్స్ అవన్నీ చాలా ఉండే. అవి మేబీ కొంచెం ట్రిమ్ అయి ఉంటాయి. బట్ సీన్స్ కడే స్కోప్ లేదు యాక్చువల్లీ, ఎందుకంటే నా క్యారెక్టర్ ఇస్ కొంచెం ఇట్స్ లైక్ తీసుకెళ్తుంది ముందుకు స్టోరీ కొంచెం. సో ఐ ఫీల్ లైక్ అవైతే ఉన్నాయి. అంటే నేను ఎందుకు అడిగానంటే మేబీ ఇంకేమైనా అదర్ దెన్ సీన్స్ ఉంటే ఇంక నెక్స్ట్ దానికి ఏమైనా స్కోప్ ఉందా అని, అందుకని లేదు అన్ని ఉన్నాయి. బేసిక్గా అంటే యాక్చువల్లీ అదర్ దెన్ లీడ్స్ పక్కన పెడితే సపోర్టింగ్స్ ఈ క్యారెక్టర్స్ అందరికి ఒక చిన్న భయం ఉంటుంది. ఒక చాలా వచ్చిన తర్వాత నా కాన్ఫిడెన్స్ ఉంటాయి పక్క, బట్ చెప్పలేము. అదే ఎందుకంటే అది లేకపోతే అసలు లేదు, కనెక్టింగ్ లేదు. సో ఆ కాన్ఫిడెన్స్ అందుకే ధైర్యం ఉండే. అందుకే నేను అయినా ఎవరికి చెప్పలేదు, అయినా చాలా మంది చెప్పలేదు. బట్ ఎవరు అడిగినా కూడా ఏం రోల్ అంటే ఏదో ఉంటుంది లేరా అట్లా వచ్చి వెళ్ళిపోతా అన్నట్టు చెప్పిన. బట్ చూసిన తర్వాత దే ఆర్ ఆల్సో ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తెలియదు కదా మనకి, క్లోజ్ ఫ్రెండ్స్ బట్ స్టోరీ అయితే ఎవరు చెప్పలేదు. నా ఈ క్యారెక్టర్ మీద ఇంత ఎక్స్పెక్టేషన్ అంటే నాకు కూడా తెలియదు. నా క్యారెక్టర్ వెయిటేజ్ ఏందో నాకు తెలియదు. చేసిన సీన్స్ బట్ నాకు స్టోరీ తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు. సో ఇంకా నేనే షూర్ లేనప్పుడు ఎందుకు వాళ్ళకి హోప్స్ చేయడం అని చెప్పి నేను కూడా పెద్ద ఏం చెప్పలేదు. బట్ చూసిన ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఐ వాజ్ లైక్ చాలు, ఈ జీవితం చాలు ఇంకా నాకేమొద్దు. ఫస్ట్ హాఫ్ ఫుల్ హ్యాపీ నేనైతే.
అంటే నేను కొంచెం భయం ఉండే అప్పటిదాకా. బట్ నా ఐ ఫీల్ లైక్ నా సీన్స్ వచ్చినప్పుడు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన. జనరల్లీ నాకు నన్ను చూసుకోవడం అంత పెద్దగా నచ్చదు, బట్ ఈసారి నచ్చింది చాలా. అదే అడుగుతాను కదా, నీ ఫిలిమ్స్ నువ్వు చూస్తూ ఉంటావా, నీకేమనిపిస్తుంది చూసారు? అప్పుడప్పుడు యూనో ఈ యాక్టర్కి చాలా ఉంటాయి కదా, ఈ పీరియడ్స్ ఉంటాయి, కొంచెం లో అవుతావు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి కదా. లో అయినప్పుడు ఐ యూస్ టు జస్ట్ వాచ్ మై ఫిలిం. కదా అప్పుడప్పుడు చూసుకుంటా, అంటే ఎట్లా చేస్తున్నా నేను యాక్టింగ్, నేను యాక్టర్నేనా అన్నట్టు, అది బాగానే చేస్తున్నా కదా అనుకున్నట్టు. సో జస్ట్ అప్పుడప్పుడు రేర్గా రీసెంట్గా చూసిన నేను. రీసెంట్గా ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1.5 years రీసెంట్గా ఒకసారి చూసుకుని ఏం చేసినా నేను అని చెప్పి ఇట్లా చూసుకున్నప్పుడు ఓకేరా నువ్వు యాక్టర్ కావచ్చు, ఉండొచ్చు ఇండస్ట్రీలో అని అనిపించింది. అంటే నీకు జడ్జ్మెంట్ మారుతుంటది కదా యాజ్ అన్ యాక్టర్ కూడా, ఓవర్ ది పీరియడ్ మారుతుంటది. అంటే నువ్వు క్యాచప్ అవుతున్నావా లేదా అనేది జస్ట్ రియాలిటీ చెక్ కోసం ఒకసారి అప్పుడప్పుడు చూసుకుంటా. ఒక మంచి వర్డ్ చెప్పారు ఇండస్ట్రీలో నుంచి ఎవరైనా సార్? ఇండస్ట్రీ నుంచి పిలిచి సపోర్ట్ అయితే చేసారు. అంటే సపోర్ట్ అంటే దే యూస్ టు అడ్మైర్ మై వర్క్స్, అప్రిషియేట్ చేసారు. అట్లా వర్డ్ ఏం లేదు నాకు. నన్ను వేణు శ్రీరామ్ గారు పిలిచారు, మన వకీల్ సాబ్ డైరెక్టర్. ఆయన పిలిచి ఆయనతో చాలాసేపు మాట్లాడినా. దట్ ఈస్ వన్ ఆఫ్ మై గుడ్ మెమరీస్, నాకు చాలా బెస్ట్ మెమరీస్. ఆయన పిలిచి చాలాసేపు మాట్లాడినాం మేము. అండ్ హీ వాజ్ లైక్ అంటే బాగానే తెలుసు నీకు సినిమా గురించి అన్నాడు. అంటే ఏదో సార్ అంటే లేదు నా బాగానే తెలుసు సార్. ఇట్స్ లైక్ అట్లా అయింది కాను. అతను అండ్ స్వప్నక వాళ్ళు వర్ వెరీ బిగ్ మోటివేషన్. అండ్ ఆహా పీపుల్ యూస్ టు ఆల్వేస్ గెట్ మీ వర్క్. నా చాలా ప్రాజెక్ట్స్ చేసిన ఆహాలోనే. సో I don't know, like there are a lot of people who supported me, and అంతే చాలా అంతే. పెద్దగా అట్లా పెద్ద కాల్స్ అయితే ఏం రాలేదు. ఫైనల్గా ఒకటి అడుగుతా, ఏంటి అసలు లాస్ట్లో క్లైమాక్స్ అలా మమ్మల్ని వదిలేసారు, అలా వదిలేసారు, ఏం జరుగుతుంది? నేను కూడా మీ స్టేట్ ఆఫ్ మైండ్ నేను కూడా అట్లే ఉన్నా, నాకు కూడా ఏం తెలీదు. నేను కూడా వెయిట్ చేస్తాను, నెక్స్ట్ కాల్ వస్తుంది, నెక్స్ట్ part 2కి కాల్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఏడీస్ అస్సలు చెప్పరు, వాళ్ళు అస్సలు చెప్పరు. ఇంకా వాళ్ళ నుంచి కష్టం, బట్ ఉంటే ఉండొచ్చు అన్నట్టే ఏదో కొంచెం ఇట్లా ఆట పట్టిస్తుంటారు ఇంకా అంతే. సో ఈయన ప్రీవియస్ ఫిల్మ్స్ మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ప్రభాస్ గారు. నాకు మిర్చి చాలా ఇష్టం, మిర్చి చాలా ఇష్టం. అండ్ ఛత్రపతి చాలా ఇష్టం, బాహుబలి చాలా ఇష్టం. మిర్చి అన్నిటికన్నా ఫేవరెట్. వై ఎందుకంత పర్టికులర్లీ? ప్రభాస్ అన్న ఎంత క్రేజీ ఉంటాడు ఆ సినిమాలో, లుక్ కానీ అంత చాలా ఇష్టం ఆ సినిమా. చాలాసార్లు చూసాను ఆ సినిమా అయితే, రీవాచ్. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కల్కిలో అయితే నిజంగానే అదరగొట్టున్నా, చాలా ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చెప్తున్నాను. టీజర్ ట్రైలర్లో కూడా వచ్చావు, అండ్ సినిమాలో అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్కోప్ రోల్. అండ్ బిగ్ సక్సెస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. That's it guys, this is Ajamahi signing off. Taste the Daily. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్జ్ తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్జ్ తెలుగు.